బాప్తిసానికి ముందు స్థితి ఎలా ఉంది మనది? బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది? బాప్తిసం పొందినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అసలు బాప్తిసం ఎందుకు? పొందినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం మనం చూడబోతున్నాం. బాప్తిసానికి ముందు స్థితి, మరి బాప్తిసం వల్ల ఏం జరుగుతుంది, బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది, తిరిగి మళ్ళా లేచినప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయాలు చూడబోతున్నాం. బాప్తిసం పొందని ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా బాప్తిసానికి ముందు స్థితి ఎలా ఉన్నారు మనుషులందరూ కూడా, ఆ విషయాన్ని చూద్దాం. ముందు యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని వినువారు జీవించాలని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోవచ్చు. చాలా అలర్ట్గా అయిన వాక్యాన్ని, వాక్యం అనేది దేవుని యొక్క వాక్యం అని మనం గుర్తుంచుకోవాలి. చాలా భయంతోనూ భక్తితోనూ వాక్యాన్ని వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. ఎట్లాగండి? మృతులు దేవుని కుమారుని శబ్దం, అసలు చనిపోయిన వాళ్ళు ఎట్లా అంటారు? అది శరీరానుసారం చనిపోయేది, జీవించే ఆత్మానుసారం చనిపోయేది, శరీరానుసారం. అంటే వీళ్ళు బ్రతికే ఉన్నాడు భార్య బిడ్డలతో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి స్థితి ఇదే బాప్తిసానికి ముందు. అంటే అందరూ చనిపోయి ఉన్నారు. దేని వల్ల చనిపోయిన వాళ్ళు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేని వల్ల వాళ్ళు చనిపోయి మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, చచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. అంటే భార్య బిడ్డలతో మరి ఒక ఇంట్లో చూడండి, ప్రపంచం యావత్తులో కూడా యావత్తు భూగోళం మీద ఉన్న మానవులందరి యొక్క స్థితి అదే. అంటే ఎవరైతే క్రీస్తులో బాప్తిసం పొందలేదో వాళ్ళందరూ కూడా మృతులుగానే ఉన్నారు. అపరాధములు పాపము చేత సచిన వారు ఉన్నారు. స్థితి అందరి స్థితి అంతే బాప్తిసానికి ముందు. ఇంతకు ముందు సురేష్ గారి కుమార్తె కూడా నిన్న కూడా అదే స్థితిలో ఉంది. ఈ రోజు ఆమె కొన్న విషయం మనం తెలుసుకుందాం అనుకున్నాను. అయితే యేసు ప్రభుని ఒక శిష్యుడు అడిగాడు, మా నాన్నగారు చనిపోయాడు, ఆయన సమాధి చేసి వస్తాను చెప్పి అన్నాడు. మతేశ్వర 8వ అధ్యాయము, మతేశ్వర 8వ అధ్యాయము 21. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్మని చెప్పాను. చూడండి, అంటే తండ్రి కన్నా ఇంకెక్కువైన బంధువులు ఎవరైనా? నా తండ్రి చనిపోయాడు, అతని సమాచారం నా సెలవుని మళ్ళీ వస్తారన్నాడు ఆయన. అయితే ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని, అంటే మీ నాన్న మృతులు అంటే మృతులుగా అన్నాడు. ఇంకా మీ నాన్న తీసుకుని కూడా వాళ్ళే ఉన్నారు, మృతులే తీసుకెళ్తారు. మృతులను తమ మృతులను పాతి పెట్టుకుని, చచ్చిన వాళ్ళు చచ్చిన తీసుకెళ్ళి పాతి పెట్టుకుని ఎవరా అన్నాడు. అంటే భౌతికంగా బ్రతికి ఉన్నారు, ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు అందరూ కూడా. బాప్తిసం స్థితి ఇది. అంటే పాపములు అపరాధం వల్ల చనిపోయి ఉన్నారు. మరి వీళ్ళు ఎట్లా పుడతారు? ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలా స్థితి ఇలా చనిపోయి ఉంటే వీళ్ళు పరలోకంలో ఉన్న దేవుడు, వాళ్ళకు దేవుడు కూడా లేడు. దివారాత్రులు ప్రార్థన చేసిన పరలోకంలో దేవుడు కూడా లేడు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు బాప్తిసం ముందు సజీవులు కాలేదు. అందుకే యేసు చెప్పాడు కదా, ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తి వివాహం చేసుకుని అతని పిల్లలు లేకుండా చనిపోతే తిరిగి వాళ్ళ తమ్ముడు ఆనందం చేసుకోవాలి అన్న భార్యను. ఇలాగనే 7 చేసుకున్నారు ఒక అమ్మాయిని. 7 చనిపోయిన తర్వాత లాస్ట్ ఆమె కూడా చనిపోయింది. తిరిగి మనం లేస్తాం అంటాం కదా, లేచేటప్పుడు 7 చేసుకుని చెప్పి ఎవరికి భార్య లేచేటప్పుడు చెప్పమని చెప్పి ప్రభు అడిగారు. సర్దుకు అయింది, వాళ్ళు ప్రోత్సాహం లేదంటారు వాళ్ళు. అయితే ప్రభు అన్నాడు,
మత్తయి సువార్త చూడండి 22వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. చూసావా? ఎవరి దేవుడైనా సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. పరలోకంలో వాడు ప్రార్థన చేసిన కానీ దేవుడు లేడు. వాడు ఆయన ఎవరు దేవుడు అంటే సజీవునికే దేవుడు. మరి సజీవులు ఎట్లా అవుతారు? సజీవులకి ఎట్లా చూద్దాం మనం. ఇప్పుడు దాంట్లోకి వెళ్తాం. అంటే బాప్తిసానికి ఉన్న ముందు ఉన్న స్థితి అది. ఎవరైతే బాప్తిసం పొందలేదో క్రీస్తులకి వాళ్ళందరూ కూడా మృతులుగానే ఉన్నారు. అందుకనే యుగాల సమాప్తి యందు తన కుమారుడైన క్రీస్తును తండ్రి దేవుడు పంపి మృతులు మృతులు యేసుక్రీస్తు యొక్క శబ్దం వినే గడియ వస్తుంది, అది ఇప్పుడే వచ్చింది, ఆ వినేవారు జీవితాలు చెప్పాడు ఆయన. అంటే ఎంత ధన్యత చూడండి. క్రీస్తు మాట వింటామని ఎంత ధన్యత ఉంది. అయితే ఇలా చూద్దాం. ఇది రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఒక విషయం చూడండి. ఇది బాప్తిసమప్పుడు ఆ మృతులుగా ఉన్న వ్యక్తి క్రీస్తు అంటే క్రీస్తు ఏ విధంగా అంటే బాప్తిసం క్రీస్తు ఏ విధంగా సమాధి చేయబడ్డాడు అదే విధంగా మనం కూడా పాతి పెట్టి మనం ఇవ్వలేము. అందుకని ఒకడు కొత్తగా జన్మించాలి నీటి ద్వారా. నికోదేము వాళ్ళకు బోధకుడై ఆయన కూడా తెలియదు ఆ విషయం. అంటే సమాధులు పెడితే సమాధి మనం లెగనీదు. అందుకని మనం అట్లా కాదు, ఒకడు కొత్తగా నీటి మూలంగా ఆత్మమూలంగా జన్మించాలని చెప్పి నికోదేము బోధించాడు ప్రభు యోహాను 3 ఇవన్నీ మీకు తెలుసు కానీ నేను మనం పాటలు ముందుకెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ చూడు, ఈ బాప్తిసం క్రీస్తులోకి బాప్తిసం పొందినప్పుడు అక్కడ ఈ మృతులుగా ఉన్నవాడు లేస్తున్నాడు, చనిపోయిన ఆ వ్యక్తి ఆత్మీయంగా ఆవేళ సజీవుడు అవుతున్నాడు. లేచేటప్పుడు స్థితి అది. ఈవేళ సురేష్ గారి కుటుంబం చాలా అద్భుతం చేశాడు దేవుడు. అంతేకాదు ఈ ప్రపంచంలో ఎవరైతే బాప్తిసం పొందాడో వాళ్ళందరూ కూడా సజీవులు అవుతారు. అప్పుడు వాడు పరలోకం తండ్రి ఉంటాడు. బాప్తిసం ముందు క్రీస్తులోనికి వెళ్తాడు. మరణంలో నీటిలో బాప్తిసం కూడా క్రీస్తు మరణంలోనికి వెళ్తాడు. వీళ్ళు కూడా వీళ్ళు అక్కడ క్రీస్తులోకి ఆ బాప్తిసంలో చేరిన తర్వాత ఆ బాప్తిజంలోంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఇదిగో బాప్తిజం ద్వారా పాతి పెట్టబడి పునరుద్ధానంలో ఇది లేక సజీవులైది అంటే లేసేది. బాప్తిజం ద్వారా పాతి పెట్టబడి ఇద్దరు లేచాడు కదా, అంటే తిరిగి లేచాడు. అంటే చూడండి ఇక్కడ అమ్మాయి కదా, అమ్మాయిలాగా చేసాను చూడండి, పాప చూసినట్టు అమ్మాయి కూడా. అంటే ఈరోజు పోయింది అమ్మాయి, అబ్బాయి కాదు అమ్మాయి. అందుకని చూడండి, అంటే ఆమె లేచిన సజీవురాలు అయింది. ఇక్కడ బాప్తిసం జరిగింది కదా, జరిగింది చూసింది ఇంకేం కానీ. అంటే ఇప్పుడు ఏమైంది, అక్కడ క్రీస్తు మరణంలోకి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ ఆమె అంటే మృతుల పునరుద్ధానమై తిరిగి లేచింది. మళ్ళీ ఆమె ఇది జరిగింది. ఇది 7వ చూడండి, రోమపత్రిక 6:7. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు సమస్త పాపములు శరీరంలో వచ్చిన దగ్గర నుంచి చేసిన సమస్త పాపాలని ఆ విషయమై చనిపోయాడు వీడు కూడా క్రీస్తులు. పైగా మళ్ళీ ఇంకో విషయం, ఇక్కడ నీటిలో ఏం జరుగుతుందంటే లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తున్నారు నీటిలోనే. ఆ లోకంలో ఉన్నవాళ్ళు
క్రీస్తు లోపలికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. గలతీ పత్రిక 3:27 చూడండి. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఓకే, ఏదో చూడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం ఇది. అంటే ఇది చాలా మంది బాప్తిసం పొందినా కానీ అది చల్లదు. క్రీస్తు సంఘంలోకి మాత్రమే, క్రీస్తులోనికి మాత్రమే వెళ్ళాలి బాప్తిసం ద్వారా తెలవాలి పొందే వాళ్ళందరూ కూడా. నో సాల్వేషన్ అవుట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు బయట క్రీస్తు అక్కడ కూడా రక్షించదు కూడా. క్రీస్తు శరీరం లేచింది ఆ వేళ పెంతెకోస్తు రోజున. ఆ వేళ 3,000 మంది ఆయన శరీరంలో ప్రవేశించారు. ఇది మీకు అనుమానం చూడండి. 1 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. అంటే క్రీస్తు శరీరం యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. చూడండి, దాసులమైన, దేవుడమైన, స్వతంత్రమైన, మరి ఏ జాతి వాడైనా, స్త్రీ అయినా, పురుషుడైన మనం అందరం కలిసి ఒక్క శరీరానికి ఒక్క ఆత్మనే బాప్తిసం. అంటే యావత్ భూగోళం మీద ఎక్కడ పుణ్యక్షేత్రాలు లేవు, యావత్ భూమి మీద ఎక్కడ పుణ్యస్థలం లేదు. క్రీస్తు లోపటే పవిత్రమైన స్థలం ఉంది, బయట లేదు. అందుకే ఈ సృష్టి చేయకముందే దేవుడు ఆ జగత్ పునాది వేగడకు ముందే ప్రేమ చేత క్రీస్తులోనే రక్షించడం తలంచాడు. అది పరలోకంలో ఉన్న దాన్ని గాని, భూమి మీద ఉన్న దాన్ని గాని, ఆ రెంటిని మొత్తాన్ని కలిపి క్రీస్తులో తీసుకుని పవిత్రపరిచి అక్కడ చేస్తాను తలంచాడు. ఎఫెసీయుల పత్రిక 1:10 చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూసారా, పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్న సమస్తము క్రీస్తు లోపటే పవిత్రమైన స్థలం ఉంది. యూదులతో యేసుప్రభువు సవాల్ ఇచ్చిన తీర్మానం యోహాను 8:46 అన్నమాట. నా యందు పాపం మీలో ఎవరు చేస్తారంటే నా యందు పాపం కలదని ఎవరు స్థాపిస్తారు. యేసుక్రీస్తులో పాపం అస్సలు లేదు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఆయన చెప్పాడు తన ప్రసంగాల్లో చాలా సార్లు బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. చెయ్యి నిన్ను పాపం చేస్తే దాన్ని తీసి నరికి పారే, ఒంటి చేతి కలుగుతుంది, ఇటు జరుగుతుంది నీకు మేలన్నారు. అంటే లూకాసు వార్తలు అన్నాడు కదా, శరీరంలో ఏ భాగము చీకటి కాకుండా చూసుకోమని లూకాసు వార్తలు చెప్పాడు ఆయన 11వ అధ్యాయంలో. అంటే క్రీస్తులో శరీరం అంతట్లో ఏ భాగంలో క్రీస్తు, ఏ భాగంలో పాపం లేదు ఆయనకి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, నేను చాప్టర్కి చెప్తున్నాను విషయాన్ని చాలా అంత అవుట్లైన్లో. భూమి మీదకి మానవులు 3 విధాలు వచ్చారు. ఒకటి, ఆదామునకు అవ్వకు తల్లిదండ్రులు లేరు, వాళ్ళు దేవుని చేతితో చేయబడ్డారు. వాళ్ళు ఒక రకం తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వాళ్ళు ఎరగడు, వాడు దేవుడే చేశాడు. ఆ తర్వాత దేవుని దైవం వల్ల, ఆయన కృప వల్ల భూగోళాన్ని మొత్తాన్ని నిందించడానికి స్త్రీ పురుషుల సంపర్కం వల్ల లోకమంతా ఉత్పత్తి అయింది. అందుకు విరుద్ధంగా పుట్టాడు క్రీస్తు. ఒకటి, తల్లిదండ్రులు లేకుండా దేవుడి చేతితో చేయబడ్డాడు ఆదాము అవ్వ. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ స్త్రీ పురుషుల సంపర్కం వల్ల ఉత్పత్తి అయింది లోకమంతా కూడా. అలాగే నా భూమి నిందించమన్నాడు దేవుడు, ఆదికాండం తీర్మానది. అయితే ఈయన మాత్రం చేతి సహాయం లేకుండా స్త్రీకి పుట్టాడు. అంటే స్త్రీ సంతానం. అప్పుడే క్రీస్తు నుంచి ప్రవచనం మొట్టమొదట దేవుడు చెప్పాడు, నీ సంతానానికి అంటే వైరం అని ఎప్పుడు కూడా. అది ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. గలతీ పత్రిక 4:4 నుంచి చూడండి, అర్థమవుతుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీలను పుట్టి, ఎట్లా అంటే ఆయన కన్యకే గర్భవతి అయింది. ఆయన స్త్రీలను పుట్టాడు. ఆయన అంటే స్త్రీ సంతానం, మనం పురుషు సంతానం. 3 విధాలుగా భూమి మీద మనిషికి వచ్చాడు.
అందుకే ఆయన శరీరంలో ఎక్కడ పాపం లేదు. పాపం లేని స్థలం క్రీస్తు నందు ఉన్నది. క్రీస్తు నందు, దేవుని నందు, ప్రభువు నందు, ఇలా పర్యాయ పదాలు కృత నిబంధనలు 276 సార్లు ఉంది బైబిల్లో ఆయన శరీరం గురించి. పేతురు ప్రసంగం రోజు 3000 మంది బాప్తిస్మం దీంట్లోకి యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. 3 దినాలు దీన్ని లేపుతావు, 46 సంవత్సరాలు కట్టారు దీన్ని 3 దినాలు లేపుతావు అని అన్నారు వాళ్ళు. అంటే ఆయన చెప్పింది భౌతికమైన దేవాలయం కాదు, తన శరీరమును దేవాలయం చెప్పాడు ఆయన. ఆ తర్వాత సమాధిలో నుంచి క్రీస్తు లేచిన తర్వాత శిష్యులు ఇది ప్రభు చెప్పాడు నమ్మాడు. అక్కడే రాసినది ఈ విషయము. అపోస్తులైనటువంటి పేతురు చెప్పిన ప్రసంగంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చూడు 36 చూడండి. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, చాలా ఆగండి, ఒక విషయం గుర్తుంచుకోండి. దాదాపు 16-17 భాషలు మాట్లాడే జనాంగాలు అక్కడ ఉన్నారు. అంటే చరిత్రలో ఉన్నటువంటి విషయం ఏంటంటే 10 లక్షల మంది ఉన్నారు అక్కడ. 10 లక్షల మందిలో 9,97,000 మంది బాప్తిసం ఉన్నారు. 3,000 మంది బాప్తిసం ఉన్నారు. అంటే అక్కడ వాక్యం చెబుతున్న పేతురు విద్య లేని పామరుడు. అంటే చాలా ధైర్యంగా మొట్టమొదట క్రీస్తు ప్రసంగం యెరూషలేములో జరుగుతున్న వేళ ఉదయకాలమే 9 గంటల కన్నా ముందే. అలాగే వివరంగా బైబిల్లో ఉంది కూడా. అతన ప్రసంగం అన్నాడు ఆయన, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోని చెప్పేశాడు. చూడండి, ఎప్పుడైతే ఈ మాట పేతురు చెప్పాడు అంటే ఆయన విద్య లేని పామరుడు క్రీస్తుని ఎరగని చెప్పాడు. ఎప్పుడైనా 3 సార్లు. ఈవేళ అంత వేల అంటే లక్షల మందిలో అన్నాడు ఆయన, మీరే వేసిన సిలువ. యేసుని కాదు తల్లిన వాడు సభలో ఉన్నారు. యేసుని కన్నా తల్లి కూడా అక్కడ ఉంది. అంటే ఉమ్మి కూర్చున్నాడు అక్కడ ఉన్నారు. ఆయన ముళ్ళకిరమికి ఏడం చేసిన వాళ్ళు సభలో ఉన్నారు. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది మీ వంశం అంతా రూఢిగా చేసుకోవాలి, ఇజ్రాయేల్ వంశం అంతా అన్నాడు. చూడ మాట విని వాళ్ళు హృదయంలో ఇదండి బాహ్యమైన కట్టు కాకుండా వాక్యమనే కత్తితో హృదయంలో పొడవబడడం బైబిల్లో రాసింది. అక్కడ మేము నిజమే చేశాం అక్కడ. మరి మేము సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మరి చెప్పండి. మరి ఈవేళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సరసాల నాయకుడు కుటుంబం అంతా బాగుంది. అయ్యలారా రక్షణ పొందడానికి ఏమి అన్నాడు ఆయన. ఇవాళ కుటుంబం అంతా రక్షణ పడింది ఈ రోజు వాళ్ళకి. చాలా ఆశ్చర్యం ఇది. అంటే అలాగనే లూదియా కుటుంబం అంతా రక్షణ పడింది. అంటే వాళ్ళు అప్పుడు పేర్కొన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. చూడండి, నెంబర్ 1 అప్పుడు బాప్తిసం అప్పుడు ఏమవుతుందంటే మనకు పాప క్షమాపణ వస్తుంది అని గుర్తుంచుకోవాలి. నెంబర్ 2 పరిశుద్ధాత్మని వరం పొందుతామని మనం గుర్తుంచుకోవాలి. అదే మరి ఇదో మరి కాదు, 2 మొత్తమాలి. అంటే పాప క్షమాపణ కొరకు బాప్తిసము, పరిశుద్ధాత్మని వరం కోసం బాప్తిసము, రెండవసారి జన్మించి దేవుని రాజ్యం ప్రవేశం కోసం బాప్తిసము, ఇంకా పాప జీవితం అయి చనిపోయి మృతులపై తిరిగి పునరుద్ధానం అవటం, సజీవుడు అవటం, ఈ బాప్తిసం ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళా రోమపత్రిక 6వ అధ్యాయం 11 నుంచి చూడండి, అటువలే మీరు కూడా పాప విషయమై మృతులుగా అంటే బాప్తిసం చెప్తున్నది. పాప విషయమై మీరు చనిపోయా
చూసే సజీవులో కాదా? సజీవులే. ఇలా మీరు కూడా ఎంచుకోండి. అలాగే మీరు పాప విషయమై మీరు వృత్తులుగాను అంటే దేవుని విషయమై మీరు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. ఇంకా 12-13 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లోండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఈ సందర్భంలో అందరూ కూడా మృతుల్లోని సజీవులు ఆ రోజు అయ్యారు. ఆ రోజు చూడు ఎదురుండి బాప్తిసం వేసేటప్పుడు ఒకటి దేవుని రాజ్యంలో ప్రవేశించటం, ఒకటి పాప క్షమాపణ కొరకు, మరొకటి పరిశుద్ధాత్మని వరం పొందడం కోసం, పాప జీవితం మృతుడుగాను సజీవుడిగా తిరిగి లేవటం, స్త్రీను పునరుద్ధరణ అవటం, మళ్ళీ సజీవులకు జాలో తినటం, మళ్ళీ ఇంకోటి పూర్వం నీ యొక్క అవయవాలు పూర్తిగా పాపం చేసి అప్పగించావు. ఇక మీరు మృతుల్లో ఉండి సజీవులు అనుకుని మీరు మీ అవయవాలను నీతికి అంటే పాపం చేయడానికి అప్పగించమాకండి. దేవునికి అప్పగించుడు. ఇదివరకు పాపం చేసిన ఈ చేతులు, ఈ కాళ్ళు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి, నోటితో ప్రార్థన చేయాలి, కూతురు తిప్పిన నోరు. అంటే చాలా మార్పు వచ్చేసింది జీవితాన్ని. ఇలాగ మీరు మార్చబడటం వల్ల పరలోకన్న దేవునికి ఎంతో మహిమ అవుతుంది. అందుకనే లోకాల్లో ఉన్నది ఇక నేను వాక్యాన్ని ఊహించబోతున్నాను. అంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం. అంటే లోకాసు వార్త 15:7 మాట ఉంది, 15:10 కూడా మాట ఉంది. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. చూసారు, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగింది. ఇలా ఒక విషయం గుర్తుంచుకోండి. అక్కడే మన 10 చెప్పారు కదా, ఏ స్త్రీకైనా 10 ఎండి నాణ్యములు ఉంటే వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆ స్త్రీ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా ఎదగదా? అది దొరికినప్పుడు ఆమె సంతోషించింది. నేను ఫోన్ దొరికింది అందరితో కూడా సంతోషించింది కదా. అలాగనే క్రీస్తును లోకంలో వెలిగించాడు. క్రీస్తు యోహానులో చాలాసార్లు చెప్పాడు, నేను లోకంలోకి వెలుగై ఉన్నాను, ఆయనలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ ఈ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. అంటే తండ్రి దేవుడు క్రీస్తుని ఇలా చెప్తున్నాడు, వెలుగు క్రీస్తు లోకమంతా వెలుగుతున్నాడు. అంటే ఈ లోకం దాన్ని గుర్తించలేదు. యోహానుతో ఒకటే తేటగా చాలా విషయాలు ఈ విషయం గురించి. వెలుగు లోకంలోనికి వచ్చి వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ మనుషులు ప్రేమించలేదు. ఆయన జీవం ఉండేది, కానీ జీవాన్ని కూడా ప్రేమించలేదు మనుషులు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ నువ్వు బాప్తిసం పొందేవు అనుకోండి, ఎక్కడైనా పొందినా చల్లలేదు. ఎందుకు చల్లంటే క్రీస్తు శరీరానికి బయట ఉన్న వ్యక్తిని క్రీస్తు రక్షించలేదు. ఆయన రక్తం ప్రవహించదు, రక్తంలో పోదు. క్రీస్తు దేనికి రక్షకుడు అంటే ఈ శరీరానికి మాత్రమే రక్షకుడు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూసావా, దేనికి? క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే సంఘానికి రక్షకుడు క్రీస్తు, తన సంఘానికి. ఇంకో మాట చూడండి, యావత్ భూగోళం మీద ఉన్న లేఖనంలో లేని ఏ పేరుతో ఉన్నా అది పరలోకంలో ఉండదు. ఆయన ఖచ్చితంగా ఆయన సమయం కోసమే పడరాని పాటలు పడ్డాడని బైబిల్లో క్లియర్ గా ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు మీ కొరకు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూసేవా, ఇప్పుడు మీ కొరకు మనం శ్రమలను సంతోషించుతూ క్రీస్తు సంఘమును తన శరీరం కొరకు
పడరాని పాటలు పడ్డాడు. దేని కొరకు? సంఘం అనే ఆయన శరీరం కొరకే పడరాని పాటలు పడ్డాడు. దీన్ని దేవుని దగ్గర పవిత్రంగా నుంచోబెట్టడం కోసం, దేవుని దగ్గర దాన్ని పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా తండ్రి దగ్గర నుంచోబెట్టడం కోసం దాని కొరకే చదువుతాను. అప్పటికి రాస్తుంది. ఇక్కడ సంఘం అనే శరీరం పడరాని పాటలు పడ్డాడు ఆయన. అంటే ఆ పొదువైన వాటిని నా వంతు నేను పాల్పడుతుందని చెప్పేది కావచ్చు. ఇంకా ఎబ్రేస్ పత్రిక 5:20 చూడండి. 5:25 నుంచి. మన పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాన్ని కూడా ఇక్కడ అప్పగించుకున్నాడు ఆయన. ఇక్కడ అన్నాడు పౌలు, సంఘాన్ని గురించి అంటే క్రీస్తుని గురించి చెప్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పలేదు. అంటే ఒక భార్య భర్తలకున్న సంబంధాన్ని కూడా తెలియపరిచాడు. ఇప్పుడు మాట్లాడలేనా అంటే పురుషులారా మీరు మీ భార్యలను, కానీ పురుషులకు ప్రేమించడం రాదు, నాకు రాదు, ఖచ్చితంగా రాదు. కానీ స్త్రీ ప్రేమిస్తుంది కానీ చాలా బలహీనరాలు పైగా. అంటే అమ్మాయిని గుర్తుంచుకుంటే స్త్రీ బలహీనరాలయ్యే ఆ యొక్క పొందిలు ఆగాడు. కానీ డబ్బులు నమ్మేసింది, డబ్బులు మోసపోయింది, చాలా లోకంలో పాపంలో పడిపోతుంది. అంటే డబ్బులు నమ్మేసింది త్వరగా, చాలా ఓటి కుండలాంటి స్వభావం. సంతోషం ఏంటంటే తను బాగా సంతోషపడుతుంది, కుటుంబాన్ని సంతోషపెట్టింది, ఆమె బాగా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, కుటుంబం మొత్తం సంతోషంగా అనిపించింది. ఆయన బాగుంటుందంటే మొహం బాగోదు, అన్ని ఏం బాగోదు, ఇంట్లో ఏం బాగోదు, అన్ని ఏం బాగోదు. అందుకని పురుషులు మీరు మీ భార్యలను వెల్కమ్ అంటే పిల్లలైన అందరిని ప్రేమించాడు. ప్రేమించాలి తను అంటే మన శరీరంలో భార్యను ప్రేమించాలి. అలాగే సంఘాన్ని క్రీస్తు ప్రేమించి పరిశుద్ధమైన దానిగా, నిర్దోషమైన దానిగా, మహిమగల సంఘంగా తండ్రి దగ్గర దాన్ని నిలబెట్టు కోసం దానికోసం తను తాను ఆయన అప్పగించుకున్నాడు. చివరికి ప్రాణమైన రక్తాన్ని పూర్తిగా ధార పోసాడు దానికోసం. దాన్ని కొన్న లోకంలో క్రీస్తుకి సంఘమే రాజ్యం, సంఘంగా కలిగి ఏమీ లేదు లోకంలో క్రీస్తు. అపోస్తుల కార్యాలు 20:28 చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంను కాయటకు పరిశుద్ధాత్మను దేవునికి అధ్యక్షుడిగా ఉంచాను. ఆ యావత్ మందను వచ్చి ఈ మటుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్త పడుతుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. చూడండి, ప్రార్థన కూడా దోషంగా చేయమంటుంది. ప్రభువా మా సంఘాన్ని కాపాడినట్టు, సంఘం మనము కాదు, అది క్రీస్తు గారి. ప్రభు మా సంఘాన్ని కాపాడు, మా గ్రామాన్ని కాపాడు, మా ప్రజలు కాపాడు. ప్రభు సంఘం మీరు దాన్ని అభివృద్ధి చేయండి, దానిలో అనేక మంది రావడం సహాయం చేయండి, మమ్మల్ని తెలియక దూషించే వాళ్ళని కూడా క్షమించమని ప్రార్థనలో శత్రువులు కూడా ప్రేమించమని చెప్పాడు ఆయన. ఒకవేళ మనం తెలియకుండా దూషించినా మనం మళ్ళా దూషించవద్దు. ప్రభు మీ సంఘాన్ని కాపాడు, దాన్ని అభివృద్ధి లోకం అంతట్లో అనేక మంది దాన్ని తెలుసుకుని మీ శరీరంలో రావడం సాయం అయితే మీరు ప్రార్థన చేయాలి. అందుకని పౌలు అన్నాడు, నేను నాటి తిని అపోస్తలు నీళ్లు పోసాడు అంటే వృద్ధి చేసేవాడు దేవుడే. అందుకని మా సంఘం మనం మందగా ఆయన రక్తం ఇచ్చుకున్నాడు, దానికి మన అంటే న్యాయమైన ధర్మమే. అది మా సంఘాన్ని కాపాడమంటే ధర్మమేనా? అది ఆయన్ని నాదన్నాడు. ఆయన మా రాజ్యము. ఇంకొక విషయం చెప్పి నేను వాక్యం ఇచ్చిన సోమమూర్తి ఈవేళ సురేష్ గారు కుమార్తె పేరు యువాంజలి. ఓకే రైట్, చాలా మంచి పేరు పెట్టారు. అంటే ఈవేళ యువాంజలి అమ్మ నువ్వు గుర్తు చేసుకో. పూర్వం అయితే నువ్వు చీకట్లో ఉన్నావు, ఈ రోజు నుంచి నువ్వు వెలుగై ఉన్నావు. నువ్వు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7 5-8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూసావు అంటే నువ్వు వెలుగులోకి వచ్చేసావు.
పూర్వమందు అందరం మనం చీకటి అయినా బాప్తిసం, ఇట్లయితే వెలుగైనా ఉంది. వెలుగు సమర్థమైన అంటే మంచి గుణంతో ఫలించాలండి. నీతి సత్యమును వాటిలో నీతి సత్యమని వాటిలో కనబడుతూ ఉన్నది. ఇక్కడ నుంచి ప్రవర్తన మార్చుకోవాలి, ఇక్కడ నుంచి నువ్వు దుర్భాషను ఉపయోగించకూడదు. ఇక్కడ నుంచి నేను క్రీస్తులోనికి దేవుడు నిన్ను ఆకర్షించి తెచ్చేది నిన్ను అంటే తండ్రి అయిన దేవుడు ఆకర్షించకపోతే నువ్వు క్రీస్తులో రాలేవు, ఏ కుటుంబం రాలేదు. ఏదైనా ఒకటే అనుకుని తోసి అలా చేయకూడదు. కనుక ఒకటే సంఘం ఉంది. అందుకనే మా బ్రహ్మపతి 16 పదాలు పవిత్రమైన ముడి పెట్టుకుని ఒకరికొకరు వందనం చేయాలి. క్రీస్తు సంఘంలోని మీకు వందనములు చెప్తున్నాం. ఇంకొక మరొక లేదు, ఒకటే ఉంది సంఘం. దాని శరీరానికి బయట క్రీస్తులో ఉన్నవారికే రక్షకుడు, దాని బయట ఉన్న రక్షకుడు కాదు. కనుక పిల్లలు దయచేసి మీరు అందుకనే ప్రభుత్వం నా రాజ్యాన్ని నీతిని ఎదుగుమని చెప్పాడు. కనుక మీరు ఎవరైనా ఇంకా బాప్తిసం పొందకపోతే ఎందుకు మనం నరకానికి పోవాలి? వాక్యం నుంచి కూడా ఈ సంగతి తెలిసినప్పుడు ఎందుకు లేవు చేయడం? మనం ఎందుకు క్రీస్తు యేసులో పోకూడదు అంటే సమస్త పాపాలు ఆయన పవిత్రం, పైగా డైరెక్ట్ మనంగానే కాబట్టి దేవుడు క్షమించాడు. క్రీస్తు నన్ను ఉంటేనే క్షమిస్తాడు, బయట ఉంటే క్షమించాడు. ఎఫెసీ 5:32 చూడండి. అంటే క్రీస్తు నన్ను ఉండాలి. మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఎఫెసీ పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారు పిల్లల, మీరు క్రీస్తునందు దేవుడిని క్షమించగలన మీరు కూడా ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది తప్పు చేసిన క్షమించే మనసు మనలో ఉండాలి. క్రీస్తు రూపం అందరిలో ఉండాలి. అందుకని పౌలు అంటాడు, క్రీస్తు యొక్క రూపం మీ అన్ని ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటే. అంటే పిల్లల వదిలేమ చదవద్దు. అంటే దయచేసి పిల్లలను అప్పం ఉంచుకోండి. రేపు మంది కాదు, బాప్తిసం పొందడానికి లేట్ చేయకూడదు. ఈ అపోస్తల కార్యాలు 22:16 మాట ఉంది. అంటే ఈ రోజే అంటే నువ్వు అప్పుడు ఆ క్షణమే బాప్తిసం పొందాలి. కానీ మన వాళ్ళు దాటలేస్తారు, ఇవ్వద్దు. రేపు ఏమైతే మనకు తెలియదు. అపోస్తల 22:16 ఏంటంటే కనుక నువ్వు తలచేత ఎందుకు లేచి ఆ నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాన్ని కనుక్కో. అంటే బాప్తిసానికి ముందు అందరూ మృతులు. బాప్తిసం ముందు పాపంలో చచ్చి ఉన్నాం. మనం బాప్తిసంలో 2వ సాధ్యం నుంచి క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. మరి బాప్తిసం ద్వారా పాప క్షమాపణ వస్తుంది. బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది. బాప్తిసం ద్వారా నువ్వు నీ యొక్క గత జీవితాన్ని సమాధి చేస్తున్నావు. తిరిగి మృతుడు నుంచి లేచి నువ్వు సజీవుడు అవుతున్నావు, పునరుద్ధారణ అవుతున్నావు. పరిశుద్ధుల యొక్క లెక్కలో ఆనాడు యెరూషలేములో ఆ 3000 మొత్తం నువ్వు చేర్చబడుతున్నావు. కనుక బాప్తిసాన్ని ముందది, తర్వాత ఇన్ని వందల బాప్తిసాలు. కనుక మీ అందరూ కూడా లేట్ చేయకుండా బాప్తిసం పొందాలని పరలోకమందున తండ్రి అత్యధికమైన దేవుడైన నాకు మంచిపూడి గ్రామ వాస్తవ్యుల మధ్యలో మరి ఇప్పుడున్న సహోదరుల మధ్యలో సహోదరులు మరి సురేష్ గారు, సహోదరులు మరి ఎలీషా గారు ఈ యొక్క ఏరియాలో పనిచేస్తున్నారు. ఇంకా అనేక మంది చేస్తున్నారు, తెలియకపోవచ్చు వాళ్ళందరి పేర్లు. కనుక మీ అందరూ కూడా దేవుని దయ వల్ల మన అందరికీ దేవుడి యొక్క విషయాన్ని తెలియపరిచిన పరలోకానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మన అందరం కలిసి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దయచేసి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. రాత్రి వేళ సంబంధించిన దేవునికి నేను చాలా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఉపాసన దేవుడు వాడుకునేది చాలా నేను దేవునికి కృతజ్ఞత ఉన్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షులకు ధారాళంగా మీరు వాక్యం శ్రద్ధగా మీ అందరూ కూడా పేరు నాకు వందనాలు తెలియపరుస్తూ నేను ఈ వాక్యాన్ని ఆశిస్తున్నాను. నేను కూడా హెచ్చరించుకుంటూ నేను కూడా హెచ్చరిస్తున్నాను.